కూటమి ప్రభుత్వ పరిపాలన సుపరిపాలన దిశగా తొలి అడుగు పూర్తి చేసుకొని 2026 సంవత్సరంలోకి మనమంతా కూడా అడుగున్నాము. 2026 సంవత్సరంలో కూడా మరెన్నో కార్యక్రమాల్ని ప్రజల సుఖశాంతుల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన గావించడానికి ఎన్నో నిర్ణయాలు తీసుకొని మన కూటమి నాయకులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ విద్యాశాఖ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రాన్ని పరిగెత్తిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ వలె స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చేరువ చేసి ఈ రోజున మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపే దిశగా కూటమి పరిపాలన ఉంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఈరోజు మనమంతా కూడా 24 జూన్న మన కూటమి ప్రభుత్వం ప్రారంభించి 25 ఈరోజు పూర్తి చేసుకొని 2025 జనవరి 2026లో మనము ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోంది. మరి ఏ కార్యక్రమాల్లో చేసి ప్రజలకి సూపర్ 6 విధానాల్ని అన్నిటినీ కూడా ఏవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా నెరవేర్చి స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఇచ్చినటువంటి వరాలను కూడా నెరవేర్చి అవే కాకుండా ఇంకా ఎన్నో కూడా ప్రజలకు చేరువ చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. మొన్న కూడా 2025 డిసెంబర్ నాటికి ఏ కార్యక్రమాలు ఎంత విజయవంతంగా సూపర్ 6 విధానంలో ఎన్టీఆర్ భరోసా 3,000 పెన్షన్ నుంచి 4,000 పెన్షను, 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 వరకు కూడా వారి అర్హతను బట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజలకు 5 రూపాయలకే భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్లు తెరవబడ్డాయి. అదేవిధంగా P4 విధానం ద్వారా బంగారు కుటుంబం, ఆదర్శ కుటుంబాలను తీసుకొని మరి ఎవరైతే పేదగా ఉండి చదువుకోలేక, ఇల్లు లేక, మరి ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వారందరినీ కూడా మరి ఆదర్శ కుటుంబాలుగా ఏర్పడి వారు బంగారు కుటుంబాలని మరి P4 ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వారిని బలోపేతం చేయడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఈ విధానాన్ని ముఖ్యంగా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరికం లేని రాష్ట్రంగాను, స్వర్ణాంధ్రప్రదేశ్గాను తీర్చిదిద్దాలని ఆయన మరి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల వద్దకు తన పరిపాలన తీసుకెళ్తూ ప్రజల వద్దకు ఇప్పటికి కూడా మరి ఆయన ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకుంటూ మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో, ఏం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసుకుంటూ ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. తల్లికి వందనమైన, ఫ్రీ బస్ అయినా, మహిళలకి దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు, ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ చేసి వారందరినీ కూడా ఏదైతే భరోసా ఇవ్వడం జరిగిందో, ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నామంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మనకు తెలుసు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2019లో నిలపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ
అతను అధికారంలో ఉన్న 5 ఏళ్ల అరాచక పాలనలో మనం చూసాం. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 12,000 కోట్ల భారం ప్రజల వైపు మోపాడు. మరి ఈ విద్యుత్ కోతలతో మనం చూసాం గత 5 సంవత్సరాల్లో కూడా ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అగమ్య గోచరమైన పరిస్థితి నెలకొనేలాగా మనమంతా కూడా చూసాము. నాణ్యమైన కరెంట్ ఇవ్వలేక సరే 9 సార్లు మరి కరెంట్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జ్ అని మరి ఈ విధంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేసి ప్రజలంతా కూడా ఎంతో అగమ్య గోచరంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ రోజున మరి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు మరి చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇవ్వని హామీలను కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులెట్టిస్తుంది. ఈ విధంగా మరి విద్యుత్ కోతలతో ఆ రోజు ప్రజలు చాలా ఇబ్బందులకు పాలయ్యారు. కక్కుర్తిపడి కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్ అధిక ధరలకు కొని మరి వారి జేబులు నింపుకున్నారే తప్ప ప్రజల కళ్ళల్లో మరి కన్నీళ్లు చూడడం జరిగింది. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని దాదాపు 1.29 లక్షల కోట్లు అప్పులు ఈ విద్యుత్ రంగంలో మిగిల్చారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వీర్యమైన విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మనందరికీ తెలుసు సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాపులు నియమించి మరి బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఈరోజు 20,000 నుంచి 50,000 వరకు కూడా కూటమి ప్రభుత్వం పెంచి వారికి ఆ సదుపాయాన్ని కూడా కలుగజేస్తుంది. ఈ విధంగా కాలానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ ధరకే కరెంటును వినియోగదారులకు అందిస్తుందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఒక విషన్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున 13 పైసలు ప్రతి యూనిట్కి కూడా 13 పైసలు తగ్గించి ఈ రోజున విద్యుత్ ఛార్జీలు కలెక్ట్ చేస్తున్నారంటే అది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట నిరూపించుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అంటే ఎలాంటి సందేహము అవసరం లేదు. జగన్ రెడ్డి పాలనలో దాదాపు 5.19 విద్యుత్ కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.7 కొనుగోలు చేసింది. అంటే తక్కువ కొనుగోలు చేయడం వల్ల డబ్బును ఎక్కువ ఆదా చేయగలిగాం. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్కి 3.5 రూపాయలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక యూనిట్కి 1.50 అంటే ₹1.50 పైసలకి తగ్గిస్తూ దాదాపు ₹2 ఒక యూనిట్కు ఆదా చేయగలుగుతోంది. ఈ విధంగా మరి 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నటువంటి విద్యుత్ సంస్కరణలే ముఖ్య కారణం. ఈ భారం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం కూడా. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం.
ఈ విధంగా మరి 2019-24 మధ్య కాలానికి సంబంధించి 4,498 కోట్ల రూపాయలని ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పడం మనందరికీ కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున ప్రజలు ఎంతో సంతోషంతో ఉన్నారంటే ఎలాంటి డౌటు లేదు. కాబట్టి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని హామీ ఇచ్చారు. అది ఈరోజు నెరవేరుస్తున్నారంటే ఎలాంటి సందేహం లేదు. ఇంకా కూడా 13 పైసలు తగ్గించి వినియోగదారులకి ఒక పండుగ వాతావరణంలో శుభవార్తను అందించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో ఉన్నారంటే కరెంటును వినియోగించడంలో ఈరోజు ప్రతి ఒక్క గృహిణి కూడా ఎంతో సంతోషంతో మరి కరెంటు ఛార్జీల భారం లేదు అని ఈ రోజున మరి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో సంతోషంతో ఉన్నారంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ రోజున మనము 2025 వరకు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ప్రజా ఆమోదంగా ప్రజలకు చేరువుగా ఉండిందో మనం చూసాము. అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా కరెంటు గురించి గత ప్రభుత్వంలో పడినటువంటి కష్టాలు కానివ్వండి, గత ప్రభుత్వం పెట్టినటువంటి మరి హింసలు కానివ్వండి, ఈ రోజున మనం అవన్నీ కూడా మనకు ఈ రోజున దూరమై ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఆయన విజన్ మేరకే ఈ రోజున ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించడం కానివ్వండి, యూనిట్కి 13 పైసలు తగ్గించడం కానివ్వండి, ప్రజల మీద భారం మోపకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ఏపీఆర్సీ 4,498 కోట్ల రూపాయలని కట్టాలి అని చెప్పి లేఖ పంపితే, లేదు ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజల తరఫున ప్రభుత్వమే ఈ 4,498 కోట్ల రూపాయలని ఏపీఆర్సీకి చెల్లిస్తుంది అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రకటించడం ద్వారా ఈరోజు ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. కాబట్టి మరి ఇలాంటి ప్రభుత్వం ఈ రోజున 2026లో తీసుకున్నటువంటి ప్రజా ఆమోదయోగ్యమైన ప్రజాక్షేమం కొరకు తీసుకున్నటువంటి ఈ మొట్టమొదటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల ప్రజానీకానికి కూడా ఈరోజు ఎంతో సంతోషంతో వారందరూ కూడా మన కూటమి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా జేజేలు పలుకుతున్నారంటే దాంట్లో ఎలాంటి సందేహము లేదు. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఈ రోజున స్వచ్ఛాంధ్ర ద్వారా ప్రతి శనివారం కూడా క్లీనింగ్ అండ్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి చేసుకుంటూ పోయి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, పేదలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మన ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారని చెప్పడానికి మరొక్కసారి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.